ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉదయం 9 గంటలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లా, మానవ హక్కులు, ఆర్టీఐ విభాగం నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొంటారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన తర్వాత కేబినెట్ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళడం అనేది ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల విషయంలో 9th షెడ్యూల్లో చేర్చాలని పోరాడేందుకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సీఎం నాయకత్వంలో కేబినెట్ తీర్మానం చేసిన పరిస్థితి. 5, 6, 7 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయించడం జరిగింది. 4వ తేదీన ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది పార్టీ శ్రేణులని. అయితే ఈ కార్యక్రమంలో ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి అందరితో కలిసి వెళ్తారా, మరి ఈ రోజు నుంచి అక్కడే ఉండి ఏర్పాట్లను, అక్కడ సన్నాహాలను ఏమైనా పరిశీలించి పర్యవేక్షించే అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పలు అంశాలపై ఈ ఢిల్లీ టూర్, సీఎం ఢిల్లీ టూర్ లో పలు అంశాలు అయితే ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే నిన్ననే పీసీ ఘోష్ కాళేశ్వరం అవినీతి పైన నివేదిక ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. దానిపైన ప్రభుత్వం తదుపరి కేబినెట్ లో చర్చించి చర్యలకు ఒక నిర్ణయం, ఒక ఆదేశాలు అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ రిజర్వేషన్లు అంశం ముడిపడి ఉంది. దానిపైన కూడా ఒక స్పష్టత తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ స్థానాల్లో 3 ఖాళీలు ఉన్నాయి. అలాగే పలు కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. థ్యాంక్ యూ.